హాయ్ అండి. వెల్కమ్ టు లతారాశం. ఈ ఛానల్‌ని ఆదరిస్తున్న మీ అందరికీ చాలా చాలా ధన్యవాదాలండి. ఈరోజైతే ఒక మంచి టేస్టీ రెసిపీతోటైతే మీ ముందుకు వచ్చేసానండి. వీడియో స్కిప్ చేయకుండా చూడండి. చాలా అంటే చాలా బాగుంటుంది వీడియో అయితే. ప్రాసెస్ చూసేద్దాం. స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకోవాలి. కడాయిలో ఒక గరిటె నూనె వేసుకున్నాక పోపు దినుసులు ఒక ఎండుమిరపకాయ కొంచెం కరివేపాకు వేసుకొని మంచిగా ఫ్రై చేసుకున్నాక ఇప్పుడైతే కట్ చేసుకున్న ఆనియన్స్ కానీ వేసుకొని ఫ్రై చేసుకోవాలండి. ఒక 2, 3 పచ్చిమిరపకాయలు కానీ ఇలా పొడవుగా కట్ చేసుకుని వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఇక్కడ ఇవ్వండి చిక్కుడు గింజలండి. ఇవి చిక్కుడు గింజలు కానీ పచ్చివేవి ఉడకపెట్టలేదు ముందుగా. నేనైతే పచ్చివే తీసుకొని ఇలా ఒక 2 మినిట్స్ అలా ఫ్రై చేసుకున్నాక రుచికి సరిపడా ఒక స్పూన్ సాల్ట్, హాఫ్ స్పూన్ పసుపు, 1.5 స్పూన్ కారం వేసుకొని ఇంకొక నిమిషం అలా కలుపుకోవాలండి. మంచిగా కలుపుకున్నారంటే ఉప్పు కారం అంతా మంచిగా పడుతుంది. చూడండి ఎంత బాగుందో కదా చూస్తుంటేనే. ఇప్పుడైతే ఇలా కలుపుకున్నాక ఇప్పుడైతే కట్ చేసుకున్న 4, 5 టమాటాలు కానీ వేసుకొని ఇంకొకసారి మంచిగా కలిపేసుకోవాలండి. ఈ గ్రేవీ అయితే అన్నంలో చపాతీలో చాలా బాగుంటుందండి. సూపర్ అంటే సూపర్గా ఉంటుంది. మూత పెట్టుకొని ఒక 2 మినిట్స్ మంచిగా ఉడకనిచ్చుకున్నాక టమాటాలు చూసారా ఎంత మంచిగా ఉడికిపోయిందో కదా. ఇప్పుడైతే లాస్ట్లో 1 స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్టు, 1 స్పూను ధనియాల పొడి వేసుకొని ఇంకొకసారి అలా కలిపేసుకున్నామంటే ఇంకో 2 మినిట్స్ మూత పెట్టేసుకోవాలండి. మూత పెట్టుకున్నాక లాస్ట్లో మూత తీసేసుకొని లాస్ట్లో కొత్తిమీర వేసుకొని ఇంకొకసారి అలా కలిపేసుకొని సర్వ్ చేసుకున్నామంటే ఎంతో టేస్టీగా ఉండి చిక్కుడు గింజల టమాటా కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. మీరు కానీ ఖచ్చితంగా ట్రై చేయండి. ఎలా ఉందో కామెంట్లో తెలపండి. లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వంటల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.